ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధానికి తెరపడబోతోంది. హమాస్ చెరలో ఉన్న బందీలకు విముక్తి లభించబోతోంది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ పెట్టిన ప్రతిపాదనకు హమాస్ ఓకే చెప్పింది. ఇంతకీ ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరబోతోంది? మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనబోతోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి తెరపడబోతోంది. కాల్పుల విరమణతో ప్రారంభమై శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడబోతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్, ఈజిప్ట్ 60 రోజుల కాల్పుల విరమణకు ప్రతిపాదించాయి. కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు హమాస్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్కు తెలియజేశారు మధ్యవర్తులు. ఇక ఇజ్రాయెల్ అంగీకారం తెలపడమే ఆలస్యం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదరబోయే కాల్పుల విరమణ ఒప్పందంలో బందీల విడుదల ప్రధాన అంశంగా ఉంది. ప్రస్తుతం హమాస్ వద్ద 50 మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో కేవలం 20 మందే ప్రాణాలతో ఉన్నట్లు భావిస్తున్నారు. కాల్పుల విరమణ సమయంలో బందీలను 2 విడతల్లో విడుదల చేయనుంది హమాస్. గాజాలో నిర్బంధించిన పాలస్తీనియన్లలో సగం మందిని ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. అయితే వాళ్ళెంతమంది అనే స్పష్టత లేదు. అలాగే ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లకు విముక్తి లభించనుంది. ప్రాథమికంగా 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతుంది. అయితే ఈ సమయంలో శాశ్వత శాంతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చల ప్రక్రియ కొనసాగిస్తారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడి చేసింది. 1200 మందిని ఊచకోత కోశారు ఉగ్రవాదులు. సుమారు 250 మందిని తమ వెంట బందీలుగా తీసుకువెళ్లారు హమాస్ ఉగ్రవాదులు. ఊహించని రీతిలో జరిగిన దాడితో షాక్ అయిన ఇజ్రాయెల్ అంతలోనే తేరుకుంది. హమాస్పై ప్రతిదాడి ప్రారంభించింది. చివరి హమాస్ ఉగ్రవాదిని అంతం చేసే వరకు, చివరి బందీని విడిపించుకునే వరకు ఆగబోమంటూ ఇజ్రాయెల్ చెబుతూ వస్తోంది. అయితే ఈ పద్ధతే కాల్పుల విరమణ ఒప్పందాలకు సైతం అడ్డంకిగా మారింది. హమాస్ పలుసార్లు శాంతి ప్రతిపాదనలు చేసినా ఇజ్రాయెల్ పెట్టిన షరతులు, మెలికల వల్ల అవి అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ పాలకుల తీరుపై ఆ దేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధం ఆపాలని డిమాండ్ చేస్తూ జనం రోడ్డెక్కుతున్నారు. ఆదివారం జెరూసలేం, టెల్ అవీవ్, హైఫా నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. దాదాపు 2 లక్షల మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నట్లు అంచనా. హమాస్తో చర్చలు జరిపి బందీలను విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి జనం. గాజాలో పాలస్తీనియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆహారం కోసం అలమటించాల్సిన దుస్థితి. దొరికినప్పుడు తింటున్నారు, లేనప్పుడు పస్తులుంటున్నారు. చిన్నారులకు పౌష్టికాహారం అందడం లేదు. దీంతో వేలాది మంది పసివాళ్లు బక్కచిక్కిపోయారు. పసిపిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాలు పంపుతున్న ఆహార పదార్థాలు పాలస్తీనియన్లకు అందడం లేదు. గాజా సరిహద్దుల్లోనూ ఇజ్రాయెల్ దళాలు 8 ట్రక్కుల్ని అడ్డుకుంటున్నాయి. విడిచిపెట్టిన 1 ట్రక్కుల్ని కూడా హమాస్ ఉగ్రవాదులు తీసుకువెళ్లిపోతున్నారు. దీంతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో హమాస్పై పాలస్తీనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టమంటే ఏంటో అనుభవించే వాడికి తెలుస్తుంది. వేళకు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయే వాళ్లకు ఎదుటివాడి కష్టం కనిపించదు. ఇప్పుడు గాజాలో జరుగుతున్నది అదే. ఎక్కడో విదేశాల్లో విశాలమైన భవనాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు హమాస్ అగ్రనేతలు. అక్కడి నుంచే మొత్తం వ్యవహారం నడుపుతున్నారు. దీంతో గాజాలోని పాలస్తీనియన్ల పరిస్థితి గురించి వాళ్లకు ఏమాత్రం పట్టడం లేదు. అటు ఇజ్రాయెల్ నేతల పరిస్థితి కూడా అలాగే ఉంది. తమ పంతాలకు, రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్నారు. బాధిత కుటుంబాల ఆవేదనను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే అక్కడ శాంతి నెలకొనబోతోంది.